క్లైమేట్ అయితే మ్యాసివ్ మామూలుగా లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద నాగార్జున వ్లాగ్స్. ఈరోజు మనం మన నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరుపతి వరకు ఎలక్ట్రికల్ బస్సులు అయితే జర్నీ చేస్తూ ఉన్నాం. తిరుపతి నుండి బెంగళూరు వరకు ఇంకొక ఎలక్ట్రికల్ బస్సులు అయితే ప్రయాణం చేస్తాం. సో మన ఎంటైర్ కంప్లీట్ జర్నీ నెల్లూరు టు బెంగళూరు ఎలక్ట్రికల్ బస్సులో జర్నీ చేయబోతా ఉన్నాం. మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఈరోజు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం నెల్లూరు ఆర్టీసీ నుంచి తిరుపతికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మన ఆర్టీసీ బస్సుల్లో పుష్ బ్యాక్ షీట్ అనేది అయితే లేదు. సిట్టింగ్ స్ట్రైట్ పొజిషన్లో కూర్చొని వెళ్ళాలన్నమాట 3 hours. అది చిన్న ఇన్కన్వీనియన్స్. తిరుపతికి అయితే వచ్చేసామన్నమాట. తిరుపతి బస్ స్టాండ్కి ఎంటర్ అవుతాం. ఒక 10-15 minutesలో తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి తిరుపతి బస్ స్టాండ్ నుంచి మనకి ఫ్రెష్ బస్సెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. తిరుపతి టు బెంగళూరు. అక్కడ నుంచి టికెట్ ప్రైస్ అనేది వేరీ అవుతుంది. ఎందుకనంటే అది ప్రైవేట్ ట్రావెల్స్. సో అది డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి టికెట్ ప్రైస్ అయితే ఎంత ఉందనేది కనుక్కునేసి మనం తిరుపతి నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోతాం. ఓకే, మీరు ఎవరైనా జర్నీ చేయాలని అనుకుంటే ఆర్టీసీ బయట ఆపోజిట్లో ఫ్రెష్ బస్సెస్ బోర్డు ఒకటి కనబడుతుంది. అక్కడికి వెళ్తే మీకు కనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్తే మీకు టికెట్ వాళ్ళే బుక్ చేస్తారు, లేదంటే మీరు ఆన్లైన్లో కూడా చూసుకొని బుక్ చేసుకోవచ్చు. రెడ్ బస్సులో అవైలబిలిటీలో ఉందన్నమాట. ఓకే, ఫైనల్గా అయితే తిరుపతి బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఎలక్ట్రికల్ వెహికల్లో. ఇక్కడ నుంచి ఇంకొక ఎలక్ట్రికల్ బస్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ నుంచి కూడా ఎలక్ట్రికల్ బస్సులోనే వెళ్ళాలి. త్రూఅవుట్ మన జర్నీ ఎలక్ట్రికల్ బస్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నెల్లూరు టు తిరుపతి, తిరుపతి టు నెల్లూరు ఎలక్ట్రికల్ బస్సులు ప్రయాణించేవి అనమాట. ఈ బస్సులో మనం వచ్చింది. సో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రికల్ బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో తెలియట్లేదు. క్లైమేట్ అయితే మ్యాసివ్ మామూలుగా లేదు. క్లైమేట్ దద్దరిల్లిపోతుంది. క్లైమేట్ చూస్తుంటే నేను అసలు అంత రొమాంటిక్గా ఉంది క్లైమేట్. తిరుపతి అంటే మామూలు విషయం. ఇదే అనమాట ఫ్రెష్ బస్సెస్. మనం ఇక్కడ నుంచి బెంగళూరు దాకా వెళ్ళేది. అయితే ప్రైస్ నాకు వచ్చేసి 500 పడింది. ఆన్లైన్లో అయితే నేను 460 అలా ఉందన్నమాట. మీరు చూసుకొని బుక్ చేసుకోండి. సీట్ నెంబర్ సార్ అలిపిరి అన్న, అలిపిరి బస్ స్టాప్ చెప్పింది కదా ఇక్కడ. సీట్ నెంబర్ 43. 43 అలిపిరి పెట్టారా? అలిపిరి పెట్టారు. ఏమైనా ప్రైవేట్ ట్రావెల్స్ అన్నప్ప వెల్కమ్ కిట్ ఇచ్చారు. ఒక వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్ ఒకటి ఇచ్చారు. అది జస్ట్ వాళ్ళ బస్సుని ఇండికేట్ చేస్తూ ఉంది. బస్సు కూడా బాగుంది. అండ్ పుష్ బ్యాక్ సీట్స్, ఏసీ పర్లేదు, మంచి ఇంటీరియర్, నైస్గా ఉన్నాయి బస్సెస్. అయితే మంచి కంఫర్ట్ జర్నీ బెంగళూరు దాకా. ఏంటంటే లాస్ట్ సీట్ బాగుండదు. పుష్ బ్యాక్ నెక్స్ట్ టైం నుంచి మనకిచ్చిన వెల్కమ్ కిట్లో ఒక మిక్చరు, ఒక టిష్యూ పేపర్, ఒక పల్లి పట్టి, ఒక పేపర్ బోట్ అయితే ఉందన్నమాట. ఇదే మన